ఈ వీడియోలో బ్రహ్మకమలం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. పురాణ గ్రంథాలలో ప్రస్తావించిన ఈ బ్రహ్మకమలం వాస్తవానికి శ్వేతకమలంగా పౌరాణిక ఊహల్లో నిలిచిపోయింది. దైవదత్తమైన ఈ పుష్పం నిజంగా ఉందా? అవును, నిజంగానే ఉంది. అయితే పౌరాణికులు చెప్తున్న దానికి దీనికి కొన్ని స్వల్ప తేడాలున్నాయి. హిందూ మతానికి సంబంధించిన పురాణాలు దీనిని శ్వేతకమలంగా అభివర్ణించిన వాస్తవానికి ఇది రాత్రి సమయాలలో మాత్రమే పుష్పించే కార్టీ జాతికి చెందిన పుష్పం. దీని శాస్త్రీయ నామం ససురియా ఓబవిలాట. బ్రహ్మకమలం హిమాలయ పర్వతాల్లో ఎత్తైన ప్రదేశాలలో ఇప్పటికీ సజీవంగానే ఉందంటారు. వాస్తవానికి హిమాలయ అడవి ప్రాంతాలలో పెరిగే ఈ పుష్పాన్ని గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని విషయాలను తెలుసుకుందాం. బ్రహ్మకమలం అంటే విధాత అయిన బ్రహ్మను గుర్తు చేస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మ కమలంపై కూర్చునుండే చిత్రాలు మనకు చిరపరిచిత్రమే. అందుకనే ఆయన్ను మనం కమలహాసనుడు అని కూడా అంటారు. ఆయన చేతుల్లో కూడా మనం ఈ కమలాన్ని చూస్తుంటాం. బ్రహ్మకు మరో పేరు కంజ. ఆయన సాక్షాత్తు మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. మరికొందరు ఆయన శ్వేత కమలం నుంచి ఉద్భవించారని చెప్తుంటారు. దీంతో ఇది జన్మించే కమలంగా ప్రసిద్ధి చెందింది. ఆధునిక శాస్త్ర విజ్ఞాన రూపంలో పరిశీలిస్తే కనుక ఈ పుష్పానికి అనేక వైద్య ధర్మాలు ఉన్నాయట. ముందుగా స్వర్ణ కమలం. కౌరవ సభలో అవమాన పాలైన పాండవులు ద్రౌపదితో సహా వనవాసానికి వెళ్లిన విషయం మన మహాభారత గ్రంథం ద్వారా తెలిసింది. వనవాస సమయంలో వారు ఉంటున్న ప్రాంత సమీపంలో ఒక ప్రవాహంలో తేలి వస్తున్న స్వర్ణ కమలం ద్రౌపది దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ కమలాన్ని చూసిన ద్రౌపది సంతోషంతో ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతుంది. కానీ ఈ కమలం ఎంత త్వరగా విచ్చుకుందో అంతే త్వరగా ముడుచుకుపోతుందట. సాధారణంగా గులాబీ వర్ణ రేకులతో మనకు కనిపించే కమల పుష్పం స్వర్ణ శ్వేత కాంతులతో మెరుమిట్లు గొలపడానికి కారణం దానికి ఉన్న దైవశక్తి అంటారు. అంతేకాదు దీనిని కోరికలు నెరవేర్చే పుష్పం అంటారు. అత్యంత అరుదుగా కనిపించే ఈ శ్వేత స్వర్ణ వర్ణ కమలాన్ని దర్శించే వారికెవరికైనా మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయన్న విశ్వాసం విస్తృతంగా ప్రపంచంలో ఉంది. అయితే ఈ కమలం విచ్చుకోవడం సాధారణ సమయంలో మనకు కనిపించదు. రాత్రి సమయాలలో మాత్రమే విచ్చుకునే ఈ పుష్పం కేవలం 2 గంటలు మాత్రమే కనిపిస్తుందట. అంతేకాదు ఇది 14 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే విచ్చుకుండడం కూడా ఇది అరుదైన పుష్పాల జాతికి చేరటానికి మరో కారణం. ఎక్కడో హిమాలయాల్లో కనిపించే ఈ బ్రహ్మకమలం ఇటీవల విజయవాడలో ఒకరింట్లో దర్శనమివ్వడం విశేషంగానే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.